నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 2026 నాటికి అన్ని పోర్టులతో పాటు ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేయని ఆదేశించిన చంద్రబాబు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. తునిలో కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి దాడిశెట్టి. కాపు ఉద్యమం కేసులపై జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాపు జేఏసీ నాయకులు. కాపుల పట్ల వైసీపీ కమిటీ ప్రేమ వలకబోస్తుందని రావులపాలెంలో మీడియాకు వెల్లడించిన ఆకుల రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్స్ పునరుద్ధరణ చేయడంపై హర్షం వ్యక్తం చేసిన అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి. గొల్లల మామిడాడ గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు ఇంటింటికి వెళ్లి రేషన్ అందజేసిన రామకృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తూ అవినీతి ఆంధ్రగా మార్చుతూ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని టౌన్లో వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి రావడంతో తుని పట్టణం కిక్కిరిసిపోయింది. స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నాయకులు, కార్యకర్తలతో కలిసి మెయిన్ రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని మరిచి వైసీపీ క్యాడర్పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మన్యం జిల్లా ఎక్స్ ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా అర్పణమే కాకుండా ఈరోజు తుని నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు రాజా గారి పిలుపు మేరకు తుని ఇది తుఫానా లేక జనమా అన్నట్టుగా మీ అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా సంవత్సరానికే సూపర్ 6 పేరు పెట్టి మోసం 6గా ప్రకటించడమే కాకుండా ఏ ఒక్క పథకం కూడా రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, పీజీలు కానీ, అదేవిధంగా డ్వాక్రా వాళ్ళకి కానీ అందరూ కూడా మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సభాముఖమే నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిపోటు పడడం కొత్త ఏం కాదు. ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మామగారిని ఎన్నిపోటు పడిచేటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎన్నిపోటు పడడం కష్టం కాదని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా తుని నియోజకవర్గంలో రాజా గారు పిలిపిస్తే ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ. నేను కే భాగ్యలక్ష్మి అండి, ఎక్స్ఎమ్మెల్యే పాడేరు, అదేవిధంగా స్టేట్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని నేటికి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమీ కూడా నెరవేర్చకుండా నయవంచనకు గురి చేసి పొడిచినటువంటి సందర్భంలో గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టు విధంగా ఈరోజు వెన్నుపోటు దినం ఎంతో అద్భుతంగా ఈరోజు స్వచ్ఛందంగా భారీ ఎత్తున కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీ చూస్తూ ఉంటే నిజంగా ఈ రోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు మనందరం కూడా ఎన్నికల సమయంలో మనం చూసాం. అమలు కాని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి, ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం అన్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000, అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు.
మహిళలకి ఉచిత బస్సు అన్నాడు. అదేవిధంగా ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అన్నారు. ప్రతి యువతకి కూడా నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు లేని పక్షాన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తీస్తానని పెద్ద మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు లోకేష్ కానివ్వండి, ఈ రోజు ఆ మాటలన్నీ కూడా మరిచి ఈ రోజు నిరంకుశ పాలన, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకుల మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజు సోషల్ మీడియాలో యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, నాయకుల మీద లేనిపోని ఫాల్స్ కేసు అన్ని కూడా బనాయించి ఈ రోజు జైల్లో పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రం చూస్తా ఉంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి ఈ రోజు పూర్తిగా ఈ రోజు అధికారులు కూడా చోద్యం చూసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ రోజు ప్రజలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన, ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిరంకుశ పాలనకి పూర్తి స్థాయిలో వ్యత్యాసం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల హామీలు, సూపర్ 6 143 అబద్ధాల హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ముఖ్యమంత్రిగా చేసి సంవత్సరం అవుతుంది, ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో ఈ నిరసన, ప్రశాంతమైన ఈ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసనకి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి. ప్రజలు అద్భుతంగా భాగస్వాములు అయ్యారు ఈ నిరసనలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా పడగేశాయి. చదువుకున్న పిల్లల్ని మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు. ఈరోజు ప్రతి నిరుద్యోగికి ఈ సంవత్సరానికి 36,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకి. 36,000 రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రైతులను మోసం చేశాడు, రైతులను వెన్నుపోటు పొడిచాడు. ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేక వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులకి వ్యాపారం లేదు. డబ్బంతా ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు బినామీల దగ్గర. ఈ రాష్ట్రం -10% GST గ్రోత్ చూపించింది. దేశం ముందుకెళ్ళిపోతుంటే ఈ విజనరీ గారి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తాను నేను. శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి గారు 3,33,000 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తాడు. అదే ఆర్థిక మంత్రి బయటకు వచ్చి 10 లక్షల కోట్లు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో 14 లక్షల కోట్లు అంటారు. పురంధేశ్వర్ గారు 11 లక్షల కోట్లు అంటారు. వాస్తవంగా ఈ రాష్ట్ర అప్పు కరోనా కష్టకాలంలో కూడా 2,70,000 కోట్లు ప్రజల అకౌంట్లోకి డీబీటీ ద్వారా పంపించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,33,000 కోట్ల రూపాయలు. మరి 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని చెప్పి తన మీడియా ద్వారా తప్పుదోవ పట్టించి ఈ రాష్ట్ర ప్రజల ఖజానాని తన జేబులో నింపుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. తన ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసి మన రాష్ట్రంలో అప్పు కన్నా డబల్ చూపించి ఆ డబ్బు అంతా తన జేబులో కుట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా. అదేవిధంగా సంవత్సరం అయింది. వెన్నుపోటు దినాన్ని ఏదో రకంగా ఏమార్చాలి. రకరకాల ఇష్యూస్ రాష్ట్రంలో ప్రజలకి కోపం వచ్చిందంటే రకరకాల ఇష్యూస్ తెర మీద తీసుకొస్తున్నారు. ప్రజలను ఏమార్ట్ చేయడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ప్రజలకి మంచి పాలన ఇవ్వండి. ఇంకో 4 సంవత్సరాల సమయం ఉంది. దయచేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దయచేసి ప్రతి నిరుద్యోగిని ఆదుకోండి. ఆరోగ్యశ్రీని ఆదుకోండి. ఆరోగ్యశ్రీ పడకేసింది, వైద్యం లేదు, సర్కార్ హాస్పిటల్లో మందులు లేవు. దయచేసి వాళ్ళందరినీ ఆదుకుని మీ పరిపాలన సరి చేసుకుని ఇంకో 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ప్రజారంజకంగా పాలించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాపులు రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన సమయంలో తునిలో జరిగిన రైలు దగ్ధం కేసులో తనతో పాటు మరికొంతమందిపై రైల్వే శాఖ పెట్టిన కేసు అప్పట్లో కొట్టివేయడం జరిగిందని, అయితే ఇటీవల ఆ కేసుపై అప్పీలు చేస్తూ జారీ చేసిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, జక్కంపూడి వెంకటస్వామి, నందం వీర వెంకట సత్యనారాయణలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణం స్పందించి జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు
కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2021లో తమపై రైల్వే శాఖ పెట్టిన కేసుకు సంబంధించి పలుమార్లు కోర్టు వాయిదాలకు హాజరయ్యామని, అయితే ఆ ఘటనలో తమపై పెట్టిన అభియోగాలు నిరూపితం కాలేదని అన్నారు. ఎవరో అరాచక శక్తులు చేసిన పనికి ఉద్యమ నాయకులపై కేసులు పెట్టడం సరికాదని ఆనాడు కేసు కొట్టివేసింది అన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం హైకోర్టులో తిరిగి అప్పీలుకి వెళ్లినట్టు తెలియడంతో తామంతా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వెంటనే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అప్పీలు ఉపసంహరణ చేస్తూ జీవో జారీ చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆకుల భీమేశ్వరరావు, నందం సూరిబాబు, నందం కాశీ విశ్వనాథ్, రాజకొండ సతీష్, సాధనాల సత్యనారాయణ పాల్గొన్నారు. మొన్నటి నుంచి ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కోసం ఉద్యమించినప్పుడు తుని రైల్వే సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ రైల్వే సంఘటన మీదుగా మరి రైల్వే కేసులు, ఇతర కేసులు కూడా పెట్టడం జరిగింది. దాన్ని 2021లో రైల్వే కోర్టులో కూడా మేమందరం కూడా, నేను కూడా అందులో రెండో వ్యక్తిగా నన్ను కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ రోజున ఆ ఎఫ్ఐఆర్లో దాదాపు 42 మంది మీద కేసులు పెట్టడం జరిగింది, తుని రైల్వే దగ్ధన కేసులు. దాని మీద అప్పుడు ఉన్నటువంటి రైల్వే కోర్టులో మేము అనేక సార్లు హాజరవడం, సరైనటువంటి అంటే నా మీద పెట్టినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరుపయోగం అయింది. అవన్నీ కరెక్ట్ కాదు, వీరెవరూ సంబంధం లేదు, ఎవరో చేసిన అరాచక వ్యక్తులు వదిలేసి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ రోజున రైల్వే కోర్టు తగు సాక్ష్యాధారం లేకపోవడం వల్ల ఆ కోర్టుకు కేసు కొట్టివేయడం జరిగింది. సరే, దాని మీద ఇటీవల మొన్న నుంచి కూడా దాని మీద అప్పీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తిరిగి హైకోర్టుకి అప్పీల్ చేస్తా అన్న విషయాన్ని కొంత రావడం జరిగింది. దానికి జీవోలు కూడా ఇవ్వడం కూడా జరిగిందని మా అందరికీ తెలిసిన విషయం. అయితే దాని మీద వెంటనే ఇది మాకు తగు సమాచారం లేదు అన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పత్రికాముఖం కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది సున్నితమైన అంశం. ఈ అంశంలో నేను ఆ రోజునే చెప్పాను, కాపులు ఎవరు కూడా ఇటువంటి అరాచక శక్తులను ఎప్పుడూ ప్రోత్సహించే వ్యక్తులు కాదు. ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్స్ పునరుద్ధరణ చేసిన సందర్భంగా కూటమి నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొండతల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన గొల్లల మామిడాడ గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు ఇంటింటికి వెళ్లి రేషన్ అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అస్తవ్యస్తంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను మరలా పట్టాలెక్కించడం కోసం, సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ రేషన్ షాపుల వ్యవస్థని మరలా తిరిగి తీసుకురావడం జరిగింది. జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల్ని ఏదైతే మొబైల్ వాహనాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో పాటు బ్లాక్ మార్కెట్ కి ఆ వాహనాలు ఉపయోగించుకున్న పరిస్థితుల్లో సమూలంగా ఆ వ్యవస్థను నిర్మూలన చేసి పాత వ్యవస్థని, రేషన్ షాపుల వ్యవస్థని పునరుద్ధరించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందని, 2 రోజులుగా అత్యద్భుతమైన స్పందన ప్రజల నుండి వస్తుందని, 15 రోజుల పాటు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు డీలర్లు రేషన్ షాపుల దగ్గరకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, అందువల్ల వెసులుబాటును బట్టి ఎప్పుడైనా సరుకులు తీసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా వికలాంగులు గాని, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు గాని, ఇతర కారణాల వల్ల శారీరకంగా బలహీనంగా ఉండి కదలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు కానీ, చిన్నపిల్లలు ఉన్నవారు గాని నేరుగా రేషన్ సరుకులు ఇంటి దగ్గరే పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రేపటి దినమున జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం ప్రారంభించడం జరుగుతుంది. ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఏమైనా వెన్నుపోటు పొడిచారని అడుగుతా ఉన్నా, మీరే వెన్నుపోటుకి, పన్ను పోటుకి, గొడ్డలి పోటుకి, వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. జూన్ 4 జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజని అన్నారు. కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు, గొల్లల మామిడాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం కృషి చేయడం జరుగుతోంది. దానిలో భాగంగానే
19 నుంచి 24 వరకు నిర్వీర్యమైపోయిన ప్రజా పంపిణీ వ్యవస్థని పునర్వ్యవస్థీకరిస్తూ మరలా పాత విధానంలో రేషన్ షాపుల్ని మరలా తెర మీదకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను దుర్వినియోగం చేసి ముఖ్యంగా ఒక బియ్యం కుంభకోణానికి మూల బిందువుగా ఈ మొబైల్ వ్యాన్స్ని ఉపయోగించడం, ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో గ్రామంలో 1-2 చోట్ల మొబైల్ వ్యాన్స్ పెట్టడం, అక్కడి నుంచి ప్రజల్ని సరుకులు తీసుకెళ్ళమని చెప్పడం, ఆ సమయానికి డబ్బు అందుబాటులో లేకపోతే వారు సరుకులు వదిలేసుకునే పరిస్థితి, ఆ సరుకుల్ని అక్రమ రవాణా ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించే మార్గాలుగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఆ వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇవాళ మరలా రేషన్ షాపుల వ్యవస్థని ప్రాణప్రతిష్ఠ చేయడం, ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 15 రోజుల పాటు ఎటువంటి సెలవులు లేకుండా ఉదయం 4 గంటల పాటు సాయంత్రం 4 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచడం. సాంకేతికంగా ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు అన్నా రోజంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా ఈ వ్యవస్థని నిర్వర్తించడం ద్వారా ప్రజలకి సంపూర్ణమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపటి రోజుని వెన్నుపోటు అని జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణించడం జరుగుతూ ఉంది. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారని భావిస్తూ ఉన్నారు. అంటే ఆయన నీతిగా నిక్కచ్చిగా పరిపాలన సాగించారు, ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారు అనేది ఆయన అభిప్రాయం. అసలు వెన్నుపోటు అనే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక పేటెంట్ రైట్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సమయంలో వాడుకుని తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా బాబాయిని గొడ్డలి పోటు పొడిచి కిరాతకంగా చంపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రజలకు 12 లక్షల కోట్ల భారం అప్పుల భారం ఉంచి పన్నుపోటు మిగిల్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నిటి పేటెంట్ రైట్స్ ఆయన దగ్గర పెట్టుకొని ఆయన ఇవాళ ప్రజలు నన్ను వెన్నుపోటు పొడిచారని ప్రజల్లోకి రావడం ఎంతవరకు సమంజసమో వారు వారి నాయకులు ఆలోచన చేసుకోవాలి. ఎందువల్లంటే ఇవాళ ఆయనకి జగన్మోహన్ రెడ్డి 2O చూపిస్తానన్నాడు. 1O చూపిస్తేనే ప్రజలు తట్టుకోలేకపోయారు. ఇవాళ 2O చూపిస్తానంటే ప్రజలు నువ్వు వద్దు బాబు అనే పరిస్థితి మరలా వచ్చింది. ఆ పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ స్థాయిని మించిన వైద్యం ఎక్కడైనా ఉంటే చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే ఇంకా తానేదో ముఖ్యమంత్రినని, తానేదో ప్రజానాయకుడినని, ప్రజలందరూ తన వెంటే ఉన్నారని ఒక పిచ్చి భ్రమల్లో ఉండడం అనేది దురదృష్టకరం. ఆయనకే కాదు ఈ రాష్ట్రానికే దురదృష్టకరం. అటువంటి వ్యక్తి ఈ సమాజానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సైకో విముక్త దినోత్సవంగా రేపు ఇక్కడ కూటమి నాయకులందరూ అనపర్తి నియోజకవర్గంలో రేపు కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలందరూ ఆ కార్యక్రమానికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా, సుపరిపాలన అందించడంలో మీ వంతు సహకారం మాకు అందించవలసిందిగా ప్రజలందరికీ. సూపర్ 6 పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. రాష్ట్ర వైసీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బుధవారం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మున్సిపాలిటీలోని సిబిఎం కాంపౌండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నడుచుకుంటూ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బటన్ నొక్కుతూ అందరికీ పథకాలు పంపిణీ చేశారన్నారు. ఇదే సమయంలో కూటమి నాయకులు సూపర్ 6 పేరుతో ప్రత్యేకంగా మేనిఫెస్టో ప్రకటించి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారన్నారు. అయితే అధికారం చేపట్టాక సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ పథకాల వల్ల నియోజకవర్గంలో వేల కోట్ల నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన అన్ని పథకాలను వీలైనంత తొందరలో లబ్ధిదారులకు అందజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తులో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో వేలాది మందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులతో ఈరోజు అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఒకటి మీ అందరూ కూడా తెలియపరిచారు. ఈరోజు చేయడానికి గల కారణం ఏంటంటే గత సంవత్సరం ఇదే రోజున ఎన్నికల్లో ఫలితాలు రావడం జరిగింది. ఏదైతే ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుందని చెప్పి ఆశపడి అత్యాశకు పోయి ఓట్లేసి గెలిపించి ఈరోజు మోసపోయిన పరిస్థితి సంవత్సరం పూర్తయింది. దానికి నిరసనగా
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పథకాలన్నీ కూడా ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఇప్పించాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమానికి మరి గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారి పిలుపు మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక్కసారి సింపుల్గా చెప్పాలంటే సూపర్ 6 అనే పథకాలని ప్రజల్లో బాగా తీసుకెళ్లారు. సూపర్ 6 అంటే పాపం ప్రజలందరూ కూడా చాలామంది జగనన్న బాగానే పరిపాలన చేశారు, అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పార్టీని చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు. కానీ అంతకంటే ఎక్కువ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఒక ఆశతో అత్యాశకు పోయి ఈరోజు మోసపోయిన పరిస్థితి. అందుకనే ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా తెలుపుతున్నాను. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి, ఏ విధంగా మీరు మోసపోయారో మీరు ఆలోచించండి. గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బటన్ నొక్కుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు వచ్చాయి. కానీ ఈరోజు సంవత్సరం అయినప్పుడు కూడా ఒకటి కూడా సూపర్ 6 ఒకటే రాలేదని సంగతి ఈ నర్సీపట్నం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. ఒక్కసారి సూపర్ 6 ఒకసారి ఏమంటానంటే మరి యువత అందరికీ కూడా మరి ఉద్యోగాలు మరి ఎవరైతే లేవో అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. కానీ ఈరోజు చూస్తే నర్సీపట్నంలో సుమారుగా 10,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా సంవత్సరం నుంచి కూడా చూస్తున్నారు, మాకు ఉద్యోగాలు రాలేదు. మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఇస్తారేమో 3,000 అని చూస్తున్నారు. ఈరోజు 12 నెలలు అయిపోయింది. సుమారుగా 10,000 మందికి మరి నెలకి 3,000 చొప్పున ఇవ్వాలంటే ఈరోజు సుమారుగా చూస్తే 36 కోట్ల రూపాయలు ఈ నర్సీపట్నం నిధులు ఉన్న యువకులందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా బాకీ ఉందన్న సంగతి ఒకసారి మీ ద్వారా నర్సీపట్నం ఎవరైతే ఉన్నారో యువకులందరూ కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే రెండోది సూపర్ 6 కూడా తల్లికి వందనం అన్నారు. ఆ రోజు చూస్తే మేనిఫెస్టో ముందు ఎన్నికల ముందు చూస్తే ఎంత వేరే వ్యవహారం చేశారంటే తల్లికి వందనం అంటే ప్రతి యువకుడికి కూడా ప్రతి పిల్లలకి కూడా 15,000 ఇస్తాం, ఇద్దరుంటే 30 ఇస్తాం, ముగ్గురుంటే 45,000 ఇస్తాం, మీకు ఏమన్నా మరి అవకాశం ఉంటే నలుగురు కూడా ఉన్నట్లయితే 60,000 కూడా ఇస్తామని చెప్పంటే చాలా మంది మరి ఎంతమంది ఉన్నా సరే పిల్లలు ఉన్నా సరే ఇస్తా అంటున్నారు. జగనన్న అయితే ఒకరికే ఇచ్చారు, మరి కూటమి ప్రభుత్వం అందరికీ ఇస్తానని చెప్పి ఆశపడి చాలా మంది ఓట్లేశారు. ఈరోజు నర్సీపట్నం నిధుల్లో సుమారుగా తల్లికి వందనం చూస్తే సుమారుగా 40,000 పైగా మంది మరి ఇక్కడ ఈరోజు తల్లికి వందనకు సంబంధించిన ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో అందరూ కూడా అర్హులైన వారందరూ కూడా నేటి వరకు కూడా రాలేని పరిస్థితి ఈరోజు సంవత్సర కాలం అయింది. అంటే ఈరోజు చూస్తే 15,000 రూపాయలు చొప్పున 40,208 మందికి సుమారుగా 60 కోట్ల పైగా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం మీద ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా బాకీ పడ్డారన్న సంగతి మీ ద్వారా కూటమి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అలాగే రైతులు కూడా మరి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జగనన్న ప్రభుత్వంలో ఆ రోజు 13,500 రూపాయలు ఇచ్చాం. మరి చాలా మంది రైతులందరూ కూడా 20,000 ఇస్తా అంటారు కూటమి ప్రభుత్వం. మరి ఆయన ఆశపడి ఈరోజు ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు సంవత్సరం అయింది, మరి ఈ రోజు కూడా రాలేదు. ఈరోజు నర్సీపట్నం నిధుల్లో రైతులు అందరూ ఉన్నారంటే సుమారుగా 42,000 మంది రైతులు ఉన్నారు. ఒక్కరికి 20,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే సుమారుగా 84 కోట్ల రూపాయలు ఈ నర్సీపట్నం నియోజకవర్గ రైతాంగానికి మరి కూటమి ప్రభుత్వం బాకీ ఉందన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఆడబడ్డ నిధి అన్నారు 4వది. అదేంటంటే ప్రతి ఎవరైతే 19 సంవత్సరాలు ఉన్నారో మహిళలు 59 సంవత్సరాలు ఉన్నారో అందరికీ కూడా 1,500 నెలకి ఇస్తారంటే చాలా మంది మరి జగనన్న ప్రభుత్వంలో కొంతమందికి వచ్చినాయో లేదో అని చెప్పి అనుకొని ఇంకా ఎక్కువ ఇస్తున్నారని చెప్పి అనుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ చేతి ద్వారా ప్రతి ఒక్కరు కూడా 18,500 ఇచ్చాం. ఈరోజు అదే పథకాన్ని మరి 19 సంవత్సరాల నుంచి 59 అని చెప్పి మరి నెలకి 1,500 అంటే చాలా మంది ఆశపడి గెలిపించారు. ఈరోజు సుమారుగా నర్సీపట్నం నిధుల్లో 90,000 మంది అర్హులైన ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 18,000 చొప్పున నెలకిస్తే సుమారుగా నర్సీపట్నంలోనే 162 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వారికి బాకీ ఉందన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే ప్రతి ఇంటికి కూడా ఏడాదికి అంటే 12 నెలలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఈరోజు చూస్తే 12 నెలలు అయిపోయింది, కేవలం 1 సిలిండర్ ఇచ్చి మరి మహిళలందరూ కూడా మోసం చేశారన్న సంగతి మరి మీ ద్వారా మరి తెలుసుకోవాలని చెప్పి నియోజక ప్రజలందరూ కూడా తెలపడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు అంటే పాపం చాలా మంది ఎన్నికల ముందు ఎక్కడికైనా ఉచితంగా బస్సులు వచ్చిందని చెప్పి చాలా మంది మరి మహిళలు ఆశపడి ఓట్లేసి గెలిపించారు. తీరా చూస్తే సంవత్సరం అయినప్పుడు కూడా ఈ రోజు కూడా ఒక బస్సు రాలేని పరిస్థితి, ఒకటి కూడా ఉచితంగా లేని పరిస్థితి. సుమారుగా 1,00,000కు పైగా ఉన్నారు ఈరోజు మహిళలు నర్సీపట్నంలో. వారందరూ కూడా సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఈ రోజు కూడా మరి ఇవ్వలేని పరిస్థితి, ఉచిత బస్సు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతూ ఈ విధంగా సూపర్ 6లో ఒక పథకం కూడా సంవత్సరం అయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తుంటే చాలా మంది ఆశపడి మరి 50-60 సంవత్సరాలు ఉంటుంది పెన్షన్ ఇచ్చేది. మరి జగనన్న 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఇచ్చారు, ఈయన 50 సంవత్సరాలు ఇస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం మరి ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు సుమారుగా నర్సీపట్నం నిధుల్లో ఆ వయసు ఉన్న వాళ్ళు 21,000 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి మరి నెలకి మరి 4,000 చెప్పింది 12 నెలలకి 4,000 అయితే సుమారుగా వాళ్ళకే 100,80,00,000 ఇచ్చే పరిస్థితి. అలాగే ఆటో డ్రైవర్లు కానీ మరి 3 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. అంటే ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం ఇలా అనేక పథకాలు చాలా చెప్పారు. అన్నీ కూడా ముందుగా సూపర్ 6 ఏదైతే మరి పబ్లిసిటీ చేశారో ఒకటి కూడా చేయలేని పరిస్థితి. అంటే ఈ రోజు చూస్తే కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో మరి ఓట్లేసి గెలిపించేందుకు ఈ సంవత్సరంలో సుమారుగా 446,23,20,000 రూపాయలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వచ్చే ఏడాది నుంచి మీరు ఇచ్చేలా ఉంటే ఏదైనా పథకాలు
మరి ఈ సంవత్సరం కూడా కలిపి ఇవ్వాలని చెప్పి మరి మేము కూడా మరి కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి నర్సపట్నం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి ఆ రోజు జగన్ పరిపాలన ఏ విధంగా ఇచ్చేది తెలుసు మీకు, ఎక్కడ పార్టీ లేదు. మరి ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టామో ప్రకారం చేసాం, కానీ ఈ రోజు సంవత్సరం అయినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేయలేదు కనుక ఒక్కసారి మీరు గమనించి మరి ఏ విధంగా పరిపాలన మీరు గమనించి చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటూ ఎట్టి బస్సులు కూడా మరి రేపు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి ఒకవేళ ఇస్తే కూటమి ప్రభుత్వం ఈ పథకాలు ఫస్ట్ సంవత్సరం కూడా కలిపి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం దివాలా తీస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తూ గత సంవత్సరం కాలంగా ప్రజలకు మంచి పరిపాలన చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేడు సంవత్సర కాలం పూర్తవడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాశక్తికి ఒక సంవత్సరం, ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే నాదంతో సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కేకును కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన నుంచి విముక్తి పొంది ఈ రోజుకి సంవత్సరం అయింది. అంటే ప్రజా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజలది. ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు రాగానే కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పెన్షన్స్ 4,000 రూపాయలు ఒకేసారి పెంచారు. దీని విలువ 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. తర్వాత సూపర్ 6లో కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, మరి ఉచిత గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ 1 కోటి మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అలాగే జూన్ 15 నుంచి తల్లికి వందనం, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి ప్రారంభం అవుతుంది. అంటే సూపర్ 6లో ఉన్నాయి దగ్గర 3 కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇవే కాకుండా అమరావతి రాజధాని అభివృద్ధి గురించి 45,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ మోడల్ స్కూల్స్ నిర్మాణం లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి, నరేగాకి సంబంధించి గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. 100కి 70% రోడ్లు గ్రామాల్లో వేయడం జరిగింది. 75% ఆడపడుచులు కాలికి మట్టి అవ్వకుండా లోకేష్ గారి నాయకత్వంలో. అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో గుంతలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యాక పంచాయతీరాజ్ శాఖ బ్యాలెన్స్ రోడ్ల మీద అన్నింటి మీద దృష్టి పెట్టి రోడ్ల ముందుకెళ్ళి కార్యక్రమం చేపడతాం. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. 4,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అలాగే బోల్డ్ కంపెనీస్ వస్తున్నాయి. ఎక్కడికెక్కడ అభివృద్ధి చెందుతుంది. అటు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, అదేవిధంగా ఇటు రాయలసీమ, ఎక్కడికెక్కడో ప్రాంతాల వారీగా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పడవడంతో ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పొడిచిన వెన్నుపోట్లు ప్రజలు ఎలక్షన్లో నిరూపించారు. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. మనం మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. 10-15 రోజుల్లో మరి నోటిఫికేషన్ వస్తుంది. 5 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అలాగే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అసలు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అవినీతిమయం చేసి రైతన్నలకు వెన్నుపోటు పొడిచాడు. ఈ విధంగా వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రానికి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ, ఒక పక్క కూటమి ప్రభుత్వం మటుకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. దీనికి సవాలు నారా లోకేష్ గారు ఇసిరారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే లోకేష్ గారు ఇచ్చిన సవాలు స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి కోరడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా అన్నా క్యాంటీన్, పేదవాడు ఏదైతే గుప్పిడి అన్నం తినడానికి
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారో అన్నింటినీ కూడా రద్దు చేసి పేదవాడికి ఎన్నుపోటు పొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి యొక్క కళ పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టమని 226 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఇవాళ పేదవాడిని ఆకలి నుంచి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఏది ఏమైనా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది, సంక్షేమం పరుగులు పెడుతుంది. సూపర్ 6 కాకుండా మిగిలినవి కూడా అదనంగా కూడా ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అతను పెన్షన్ పెంచుతానని చెప్పి పెన్షనర్లకు వెన్నుపోటు పొడిచి 5 ఏళ్ళలో 10-20 పెంచుకుంటా వెళ్ళాడు. వేళ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 చేసి 2,700 కోట్లు ఇచ్చి పరిస్థితి వేళ చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గానికి వచ్చి పిఠాపురానికి పురుషోత్తపట్నం ఆపేసి రైతులకు ఎన్నుపోటు పొడిచాడు. ఏలేరు ఆధునీకరణ ఆపేసి రైతులకు ఎన్నుపోటు పొడిచాడు. కాపు కళ్యాణ మండపాలు, బీసీ కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా ఆపేసి ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచిన నాయకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు. ఈరోజు సిగ్గుండాలి రోడ్లు ఎక్కడానికి మీకు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నేను అడగడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు. అనకాపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త మలసాల భరత్ ఆధ్వర్యంలో ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలపై వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా మలసాల భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒకటి కూడా అమలు చేయలేకపోయిందని, ప్రజల్ని మోసం చేసి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలందరూ తిరుగుబడే రోజు రానే వచ్చిందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు 10 ఇస్తానని చెప్పి 100 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఉందని, జగన్ సీఎంగా లేకపోయినా మా అందరికీ సీఎం జగనేనని పేర్కొన్నారు. ఈ రోజు వెన్నుపోటు దినంగా నిరసన తెలుపుతూ అనకాపల్లి రింగ్ రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్ మూర్తికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మలసాల కుమార్ రాజా, దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, గొర్లి సూరిబాబు, మల్ల బుల్లిబాబు, దంతులూరు శ్రీధర్ రాజు, కెఎం నాయుడు, కలగ గున్నయ్య నాయుడు, మలసాల కిషోర్, వైఎస్ఆర్సీపీ నాయకుల, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకి, పేద మధ్యతరగతి ప్రజలకి కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా ఏడాది కాలం సూచమంత్రంగా గడిపేసి సూపర్ 6లో ఇచ్చిన పథకాలు కానీ సూపర్ 6 కంటే ముందు దాదాపు 140 పథకాలని అనౌన్స్ చేసి ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందించకుండా, అటువైపు అభివృద్ధిని కూడా దూరం చేసి సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందించకుండా ఏడాది పరిపాలన కొనసాగించింది. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకి మేము అండగా ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళ తరఫున ప్రజలకు అండగా ఉండాలని మా పార్టీ తరఫున ఈరోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బైక్ ర్యాలీగా చేస్తామని పర్మిషన్ ఇచ్చినా, పైనుంచి వచ్చిన వాళ్ళకు వచ్చిన ఆదేశాల మేరకు బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదంటే పాదయాత్రగా మేమందరం ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అంతా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మేమంతా ప్రజల తరఫున పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఈ విధమైనటువంటి చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర ఏదైతే ఉందో, ఒకప్పుడు మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పేద ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నవరత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కోవిడ్ వచ్చినా కానీ ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు. కానీ నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు
దాదాపు 140 పైగా పేద ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈ కూటమి నాయకులు ముగ్గురు కలిసి వెన్నుపోటు పొడిస్తే ఏ విధంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేసినా కానీ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కలిశారు కాబట్టి ఒక్కసారికి నమ్ముదామని మోసపోయి ఓటేసినందుకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ఏ విధంగా ఉంటుందో చూపించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను ఆపేసి అమ్మఒడి కానీ, పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, విద్యాదీవెన కానీ, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కానీ ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా నేనున్నానంటూ 5 ఏళ్ల పరిపాలన సాగించి ప్రజలకు అండగా ఉంటే వీటన్నిటిని ఆపేసిందే కాక ఇచ్చిన హామీలు ఉచిత బస్సు అన్నారు, బస్సు లేదు. గ్యాస్ కబుర్లు చెప్పి గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, గ్యాస్ సిలిండర్ లేవు. రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు, రైతు భరోసా లేదు ఈ రోజుకి. ఉద్యోగులకి పే రివిజన్ అన్నారు, ఉద్యోగులకి పే రివిజన్ లేదు కదా, వాళ్ళకున్న బకాయిలు చెల్లించలేదు 2 సంవత్సరాలు, ఈ సంవత్సరం నుంచి. అదేవిధంగా అమ్మఒడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అడ్రస్ లేకుండా ప్రజలను మోసం చేసి తిరుగుతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్న ఆడబిడ్డలకి సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అది కూడా మోసం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానని చెప్పి 3,000 చెప్పిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదు. ఈ రోజుకి నిరుద్యోగుల్ని మోసం చేశారు. అన్ని రంగాల్ని మోసం చేస్తూ విద్యార్థుల్ని, పిల్లల్ని, తల్లుల్ని, ఆడబిడ్డల్ని, రైతుల్ని వీళ్ళందరినీ మోసం చేసి అప్పులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3-4 ఏళ్ళు చేసిన అప్పుని వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దాదాపు 150,000 కోట్ల అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేదానికి ప్రయత్నం చేస్తూ సొంత ఆస్తుల్ని, కూటమి నాయకులు వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకునేందుకు ఈ ఏడాది పాలన కొనసాగించారు. కానీ ప్రజలకి లబ్ధి చేకూర్చేలాగా మిత్రులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు ఆలోచించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు, డబ్బులు అందరికీ పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాను అని అన్నారు. కానీ మీరు గమనించాలి, చదువుకున్నారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుని ఒక్క సంవత్సరంలో అంబాజీపేట మండలం వాకల గరువు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ 4 కుటుంబాలకు తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. బట్టలు, ఇంటి సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటానని, ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇతరత్ర సహాయాలతో పాటు హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే త్వరగా మంజూరు అయ్యేలా చేస్తానని కూడా భరోసా ఇచ్చారు. ఈ ఘటనను పరిశీలించడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి వచ్చి సహాయంగా నిలిచారు. సూపర్ 6 పథకాలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, సంవత్సరం కాలంగా ప్రజలకు ఏమి చేశారని కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పిఠాపురంలో నియోజకవర్గం వైఎస్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చేపట్టారు. ముందుగా పిఠాపురం పట్నం ఉప్పాడ సెంటర్ వద్ద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బయలుదేరారు. పిఠాపురం పట్టణం అంబేద్కర్ సెంటర్ వద్ద వంగ గీతా విశ్వనాథ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి దారి పొడవునా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ భారీ ర్యాలీ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగింది. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణకు వంగ గీతా విశ్వనాథ్ వినతి పత్రం అందజేశారు. అనంతరం వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. 13,500 రూపాయలు ఇస్తూ ఉంటే రైతుల్ని మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా 20,000 జత చేసి 26,000 ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చాక 2 పంటలు అయిపోయాయి. 3వ పంటకు ప్రజలు రైతాంగం సిద్ధమైన పరిస్థితుల్లో ఇంకా 150,000 పై కుటుంబాలు రైతు కుటుంబాలు ఈ పథకానికి లబ్ధి పొందాయి. గతంలో ఈరోజు 150,000 కుటుంబాలని మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కూడా అందజేయలేదు. మేము అధికారులు కూడా అడిగాము, తెలుసుకున్నాము, వివరాలు సేకరించాము. ఏమో ఒక రివ్యూ అని పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం, 3 పార్టీల కలిసిన ప్రభుత్వం. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ హామీలన్నీ కూడా 3 పార్టీలు ఇచ్చినట్టే, ఈ ప్రభుత్వము ముగ్గురుని నడుపుతున్నట్టే ప్రజలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇవే కాదు, మీరు ఎన్ని దూరం చేశారు, వాలంటీర్ వ్యవస్థ దూరం చేశారు, ఫ్యామిలీ డాక్టర్ దూరం చేశారు, రైతు భరోసా దూరం చేశారు, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఈరోజు రేషన్ ఇచ్చి రేషన్ వీధికి పట్టుకెళ్ళి ఇచ్చే విధానాన్ని మీరు దూరం చేశారు. ఇవే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టెన్షన్గా అమ్మఒడి 10,000, దాంతో పాపం పుస్తకాలకు దేనికో దానికి ఆ పేద కుటుంబాలు ఆ తల్లి ఆనందంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలకి చదువు చెప్పించింది. ఈరోజు 3కి 4కి అని ఆశ చెప్పి అందరికీ 15 అని చెప్పి 18 అని నమ్మబలికి పెన్షన్ మీకు వెంటనే ఇస్తామని చెప్పి మత్స్యకార భరోసాకు దూరం అయ్యారు, వాహన మిత్రకి దూరం అయ్యారు, అమ్మ ఒడి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు వీవర్స్కి నేతన్నేస్తం లేదు. ఇవన్నీ ఇవ్వకపోగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ఆపు చేసి ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ రోజు అన్నీ ఇచ్చారు, చేశారు. మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా భావించి ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఇవ్వనే కూడా వాగ్దానాలను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం, ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున నిలదీయగలం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వ పార్టీలన్నీ ఆనందంలో ఉన్నాయి. ఇచ్చిన పథకాలు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదనతో ఉన్నారు. ఏ పథకం ఇచ్చారని ఈ సంవత్సరం అయ్యాక మాకు ఈ పథకం వచ్చిందని చెప్తారు, ఏ కార్యక్రమం చేశారని ప్రభుత్వం వచ్చిందాక మాకు ఆనందంగా ఉందని చెప్తారు, ఏ కార్యక్రమం అమలు చేశారని ఇస్తారు. మా ఇంట్లో జగన్ గారు ఉన్నప్పుడు ఒక్కరికే ఇచ్చారు, ఇవాళ మాకు 3కి వచ్చిందని చెప్పడానికి ఉందా? ఆ ఒక్కడికి లేదు, ఉన్నది కూడా తీసేసే పరిస్థితిలో ఉంది. ఈ పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఇంతమంది కుటుంబ సభ్యులందరూ గ్రామాన వార్డున నిజంగా నాయకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ, సంస్థాగత ప్రతినిధులు కానీ, మరి జగనన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో జగనన్న ఇచ్చిన పిలుపుని మనం జయప్రదం చేయాలి. మనం కూడా భరోసాగా పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి అందరూ ఇంత తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ నిరసన తెలియజేసి ఉప్పాడ సెంటర్లో నిరసన తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ,
మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ, తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా నివాళులు అర్పించి ఈరోజు ఈ అన్నింటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో వెన్నుపోటు నిరసన భాగంగా గాజువాక డిపో వద్ద వైసీపీ కార్యకర్తలు నాయకులు సూపర్ 6 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిలదీస్తాం సమన్వయకర్త మల్లా విజయ్ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అమ్మఒడితో పాటు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయని కూటమి ప్రభుత్వం తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాలు చేయకుండానే సంబరాలు జరుపుకుంటున్న కూటమి ప్రభుత్వం ములగాడ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన మల్లా విజయ్ ప్రసాద్ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ జిఎన్ఈ శ్రీధర్, కార్పొరేటర్లు పివి సురేష్, లావణ్య, బల్ల లక్ష్మణరావు, గణేష్ పాల్గొన్నారు. నమస్కారం. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో 14 వార్డులు కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, మహిళలు, పబ్లిక్ భారీ సంఖ్యలో ఈరోజు వెన్నుపోటు దినానికి సంఘీభావంగా వచ్చినందుకు ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా చూడాల్సింది కరెక్ట్గా జూన్ 4వ తేదీన మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ప్రభుత్వాన్ని నడిపించడమే కాకుండా మాట్లాడిన గొంతులు నొక్కి అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యంగా బెదిరించి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటి వరకు ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వం, ఇలాంటి దుర్మార్గ పరిపాలన ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ మాత్రం కూడా ప్రజల కోసం పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లోనూ కూడా ఈరోజు వెన్నుపోటు దినంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం తాలూకా కూటమి ప్రభుత్వం తాలూకా మెడలు వంచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా మా మీద ఉంది అన్నది ఒకసారి గుర్తు చేస్తూ, మీరు మాటలు చెప్పడం కాదు, పోటాపోటీగా కార్యక్రమాలు చేద్దామని చెప్పడం కాదు, ప్రజలకు సమాధానం చెప్పండి. మేము అడుగుతుంది అదే. మీరు సంబరాలు జరుపుకుంటున్నారు కదా, ఆ సంబరాలు నోటితో కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి చెప్పి మీరు జరుపుకునే సంబరాలు జరుపుకోండి. మేము అడిగేది అదే. అందరం కలిసి సంబరాలు జరుపుకుందాం. ప్రజలు సంతోషంగా ఉంటే అందరం కూడా సంబరాలు జరుపుకుంటాం. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కమిటీ పిలుపు మేరకు బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సూపర్ 6 హామీలు అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ మోసగాడైన చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి తన కుమారుడు లోకేష్ కి సంపద సృష్టించుకున్నాడు గానీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశాల మీద చేసిన కార్యక్రమం. వాస్తవంగా జగన్మోహన్ గారు ఆదేశాలు ఇచ్చారంటే ఇది ఆయనకో నాకో ఉపయోగపడే విషయం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వారు మోసగాడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి మీకు అనేక సంక్షేమ ఫలాలు ఇస్తారంటే పాపం వారికి ఉన్నటువంటి ఇతి బాధలు తీరుతాయని వారందరూ పాపం ఓట్లేశారు. ఈ రోజుకి సంవత్సరం కాలం గడుస్తుంది. ఇప్పటి వరకు లోకేష్ గారి యొక్క సంపద సృష్టించాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం, ఒక్క పెన్షన్ మినహా ఏది అమలు చేయలేదని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. తల్లికి వందనం అని ప్రతి పిల్లవాడికి 15 అన్నాడు. ఆ రకంగా తల్లికి మరి ఈ రోజున వందనం లేదు కానీ మరి తండ్రికి ఫుల్ బాటిల్ ఇందులో మాత్రం రేట్లు పెంచి మరి
చేస్తూ ఉన్నారు. అలాగే రైతాంగం పాపం అనేక కష్టాలు పడి 50-60 బస్తాలు పండిస్తే వారికి మరి సరైన గిట్టుబాటు ధర రాకుండా దళారులతో ఈ ప్రభుత్వం చేతులు కలిపి మరి ఈరోజు రైతుని నక్కడి ముంచారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి మూడోదిగా ఏదైతే ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సు ఎక్కడ కూడా అమలు కాకుండా, అలాగే మరి ఏదైతే తల్లికి ఇందులోనే కాకుండా ఇంకా 143 హామీలు ఇచ్చాం. మరి పెళ్లికి 1,00,000 అన్నాం. ఇలా అనేక హామీలు ఇచ్చాం. ఏ ఒక్కటి అమలు చేయాలి. బలహీన వర్గాలకు సంబంధించిన వారికి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చేస్తాము. ఎక్కడైనా ఒకటి ఇచ్చావా? నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తిస్తానమ్మా 3,000 ఒకటన్నా ఇచ్చావా? 20 లక్షల కోట్లు అప్పు తెచ్చానమ్మా, ఎక్కడ దాచావని అడుగుతున్నాం. అలాగే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రశ్నిస్తారనుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా మరి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంచేత ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ రోజు కాపుల యొక్క ఉద్యమం కోసం ఉద్దడి పద్మనాభం గారు కష్టపడి పనిచేస్తే మరి జగన్మోహన్ 2016లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద మరి కేసులు పెట్టారు. ఆయనతో పాటు అనేక మంది అమాయకుల మీద కేసులు పెట్టారు. అప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరి నిర్దోష ఎవరు కూడా శిక్షింపబడకూడదనే ఉద్దేశంతో మరి కాపుల మీద కేసులు ఆవేళ జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎత్తేయడం వల్ల రైల్వే కోర్టులో ఆయనకి మరి కేసు కొట్టేసే కార్యక్రమం రైల్వే కోర్టులో చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నేను చంద్రబాబు నాయుడు చెయ్యి 15 సంవత్సరాలు పట్టుకుంటానని. ఆ చేతిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిసాడని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. మళ్ళీ కాపుల మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ ఓపెన్ చేయాలని నిన్న జీవో ఇచ్చాడు. జీవో నాకు తెలియదు అంటున్నాడు. అంటే జీవో నీకు తెలియకపోతుంటే మరి నువ్వు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయంలో మీ అధికారులు మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. జీవో జగన్మోహన్ గారు ఇస్తారా, లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? అంచేత మళ్ళీ ఈ రోజు ఆ నెపాన్ని మళ్ళీ ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ మీద గంటే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎవరైతే నువ్వు ప్రజలంటే అమాయకులు కాదు, తప్పనిసరిగా నీ కళ్ళబొల్లి మాటలకి రాబోయేటువంటి ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం దగ్గరలోనే ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక నియోజకవర్గంలో ల్యాండ్, శాండ్, మైన్ 3 బండారు సత్యేంద్రరావు గారే. అలాగే మరి ఏదైతే తండ్రికి ఎందరో ఫుల్ ఉందో బెల్ట్ షాపులు పెట్టి చక్కగా నడుపుతున్నారు. జనసేన సీని గారు, బండారు సత్యనారాయణ గారు, పెళ్లి సత్యనారాయణరావు గారు, వీరు ఈరోజు మా కొత్తపేట నియోజకవర్గంలో లిక్కర్ మాఫియాగా ఉన్నారు, శాండ్ మాఫియాగా ఉన్నారు, మట్టి మాఫియాగా ఉన్నారు. అలాగే చికెన్ షాపులో మీటర్ ఇచ్చి 1,50,000 రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నారు. అక్కడ రాయలసీమలో చికెన్కి 10 రూపాయలు అక్కడ వసూలు చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల యొక్క పరిస్థితిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు రాబోయేటువంటి కాలంలో ప్రజల పక్షాన్ని నిలబెట్టడానికే జగన్మోహన్ గారి నిరసన కార్యక్రమాన్ని వెన్నుపోటు దినోత్సవాన్ని ఏర్పాటు చేశాడని సవినయంగా మనవి చేస్తూ అన్ని స్కీములు ఇచ్చి తీరాలి. ఓట్లు వేసేసరికి 4 సంవత్సరాలు ఏమి చేయాలనుకుంటే జగన్మోహన్ గారు ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ జగన్మోహన్ గారు కానీ సిద్ధంగా ఉంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట శివారు కోనేటి వీధి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా చెవులో పువ్వులు పెట్టుకుని బయలుదేరారు. 4 మండలాల నుంచి భారీ స్థాయిలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగిందని, ప్రజలు వాటిని నమ్మి ఓట్లు వేయడం జరిగిందన్నారు. అనేక రకాల అబద్దాలతో కూడిన హామీలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. వారికి దమ్ము ధైర్యం ఉంటే ఆ హామీలను అమలు చేయాలన్నారు. సూపర్ 6లో పెన్షన్ విధానం ఒకటే అమలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుసు, ఎన్నికల ముందు చాలా రకాలైన అబద్ధాలు హామీలు ఇచ్చారు మరి కూటమి నేతలు అందరూ కూడా. మేము వస్తే అది ఇచ్చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. ప్రజలు వాటిని నమ్మి వారికి ఓట్లు వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాని మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. అనేక రకాల సుఖ వాగ్దానాలు చేశారు, అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీలు. మరి ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అబద్ధాలతో రాజకీయాలకు రారు. వారికి ఏమైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇట్లన్నిటిని అమలు చేయాలి. అది ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. సూపర్ 6 అన్నారు, ఇంకా చిన్న చితగా అనేక రకాలైన హామీలు ఇచ్చారు. 145 హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేవలం ఆ సూపర్ 6లో పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ అన్నది గత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేసినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ విధానం కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో. అదే కొనసాగిస్తారు, పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయల వరకు చేశారు, 4,000 చేశారు. ఆ రకంగా పెన్షన్ విధానాన్ని పెంచుకుని వెళ్తూ ఉన్నారు. అది ఒకటే తప్ప మరి అందులో ప్రధానమైన ఇచ్చినటువంటి సూపర్ 6లో మరి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ అన్నారు.
ఆ ఫ్రీ లేదు, ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా బస్సు అన్నది లేదు ఎక్కడ కూడా మహిళలకి. అలాగే మహిళలతో పాటుగా మరి నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగులు, వారి కోసం నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. అది ఈ రోజు వరకు కూడా హామీ కాలేదు, అమలు చేయలేదు. అలాగే మహిళలు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి 1,500 అన్నారు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా అమలు జరగలేదు. అలాగే రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఆ పెట్టుబడి సాయం అనేది కూడా గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ సంవత్సరం కాలం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజలకి ఈ రోజుకి సంవత్సర కాలం అయింది. అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖున వచ్చారు. ఈరోజు కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలం ఏం చేశారన్న దానికే మేము చెప్పడం జరుగుతూ ఉంది. వెన్నుపోటు అన్నది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. దివంగత నేత మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైన పరిపాలన చేశారో అదే పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లోనే ఇంకా మెరుగైనటువంటి పరిపాలన చేశారు. ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్న 19లో మరి 100 కోట్లు మాత్రం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈయన ఏ రకంగా చేసినా సరే ప్రజలకు హామీలు ఇచ్చాం, నెరవేర్చాలని 6 నెలల్లోనే ఆయన ఇచ్చినటువంటి హామీలను కూడా నవరత్నాలనే పేరిట అమలు చేసుకుని వెళ్ళారు. అలాగే మరి వీరు ఏ రకమైన హామీలు కూడా అమలు చేయలేదు. మరి వెన్నుపోటు అన్నది మేము పెట్టాం, దినం ఎందుకు పెట్టాం? ఆయన వెన్నుపోటు అలవాటే కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని 95లో ఆయన ముఖ్యమంత్రి అవుతే 1 సంవత్సరం తిరగకుండానే వెన్నుపోటు పొడిచి కొంతమంది ఎమ్మెల్యేలని మరి వారు మభ్య పెట్టి ఎక్కడో దిక్కు క్యాంప్ పెట్టి మరి రామారావు గారిని దింపి ముఖ్యమంత్రికి పదవి చేయడం జరిగింది. ఆ బెంగతోటి ఆయన చనిపోవడం కూడా జరిగింది. అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ప్రజలకి మంచి పరిపాలన ఇచ్చారు. అలాగే ఎన్టీ రామారావు గారు మంచి పరిపాలన ఉద్దేశంతో చేయాలనుకున్నారు. కానీ ఈ నాయకులు ఎవరు కూడా చేయనివ్వలేదండి. పైగా ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చావుకి కారణమయ్యారు. ఆ రకంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని వెన్నుపోటు చేసే కార్యక్రమాలతో పాటుగా ఈరోజు ఆ రకంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. ఏలేశ్వరంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు చేపట్టిన వరపుల రాజా స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ గ్రౌండ్ టీం బోదిరెడ్డి గోపి యువసేన ఆధ్వర్యంలో చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ఈ క్రికెట్ టోర్నమెంట్ కు 40 టీంలు పాల్గొనగా 22 రోజుల పాటు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రథమ స్థానంలో ఏలేశ్వరంకు చెందిన బ్యాడ్ బాయ్స్ టీం విజయం సాధించగా రన్నర్ గా జగ్గంపేటకు చెందిన వారియర్స్ టీం నిలిచింది. గెలుపొందిన టీంలకు ప్రథమ బహుమతి 50,000 నగదు షీల్డ్ ను యువనేత బోదిరెడ్డి గోపి సమకూర్చగా స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చేతుల మీదుగా అందజేశారు. రన్నర్ టీం కు 30,000 నగదు షీల్డ్ ను ముగడ శ్రీనివాస్ సమకూర్చగా ఎంపీపీ గోలపల్లి బుజ్జి చేతుల మీదుగా అందజేశారు. సిడగం బాలు, కిలారి రాంబాబు, గొంతరెడ్డి రవి మెయిన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్లకు సమకూర్చగా ఎస్ఐ రామలింగేశ్వరరావు స్థానిక నేతల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ గెలుపొందిన ప్రథమ ద్వితీయ టీంలను అభినందించారు. యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని గోపి మాట్లాడుతూ దివంగత వరపుల రాజా స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి టీంకు అభినందనలు తెలిపారు. సుమారు 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న క్రికెట్ టీంలకు అన్ని వసతులు కల్పించిన కమిటీ సభ్యులను అభినందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన ఏలేశ్వరం బ్యాడ్ బాయ్స్ టీంను, రన్నర్ గా నిలిచిన జగ్గంపేటకు చెందిన వారియర్స్ టీంను అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ గారి సూచనలతో రానున్న రోజుల్లో ఏలేశ్వరంలో ఉన్న ఆట స్థలాన్ని అన్ని వసతులు కల్పించే తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బోదిరెడ్డి గోపి, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, యాల జగదీష్, ముగడ శ్రీనివాస్, కర్రోతు గాంధీ, శంఖాన్ని బాబ్జీ, రుచి రమేష్, అనంతరపు రాజు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కారోతు బాబ్జీ, సిడగం పని ప్రభాకర్, గ్రౌండ్ టీం సభ్యులు, పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు. నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో విజయం సాధించిన బ్యాడ్ లక్ బాయ్స్ టీమ్స్ కి కంగ్రాచులేషన్. మా టీం ఇలాగే మరిన్ని మ్యాచెస్ జరగాలి. అలాగే గ్రామాల్లో చాలా చోట్ల పిల్లలకి గ్రౌండ్స్ ఉండకపోవడం వాళ్ళలో పెట్టుకుని మరి మాజీ ఎమ్మెల్యే గారు వరపుల రాజా గారి యొక్క స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఏలేశ్వరంలో మరి ఎంతో జయకరంగా జరిగింది. మరి ఈ టోర్నమెంట్లో మరి 40 టీంలు వచ్చి వారి యొక్క ప్రతిభను కనపరిచి ఎంతో మరి చక్కని ఆటను మరి ఇక్కడ ఆడి చూపించారు. మరి ఈరోజు ఫైనల్లో జగ్గంపేట టీం ఫైనల్కి రావడం మేము ఎంతో సంతోషకరంగా మేము భావిస్తున్నాం. మరి ఫైనల్లో ఆటలో గెలుపోవటములు సహజం కాబట్టి జగ్గంపేట టీం రన్నర్స్గా గెలవడం జరిగింది. అయినప్పటికీ మరి ఏలేశ్వరం టోర్నమెంట్లో
ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వారిని గుర్తించి ఎంతో గొప్ప ఆటను ప్రతిభను ఇక్కడ చూపించడం జరిగింది. ఇదే విధంగా ఏలేశ్వరంలో టోర్నమెంట్లు జరిగి మరియు మన భారతదేశానికి మన యొక్క రాష్ట్రానికి మన జిల్లా తరపున ఈ యొక్క టోర్నమెంట్లో ఆడిన ప్రతి ఒక్కరూ కూడా ఎంపిక అవ్వాలని, వారి యొక్క ప్రతిభను దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా టోర్నమెంట్ జరిగించాలని మా పూర్తి సహకారాలు మేము ఇస్తామని తెలియజేస్తున్నాం. మరి టోర్నమెంట్లో మా తరపున మా టీం నుండి బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా మరి మా యొక్క టీంకి రావడం జరిగింది. రన్నర్స్గా కూడా మా యొక్క టీం ఉండడం జరిగింది. మేము ఎంతో కష్టపడి మరి ఇలాగే టోర్నమెంట్లు ఆడుతున్నాం. ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మేము ఆడి మరి ఫస్ట్ ప్రైజ్ మేము కొట్టడానికి, విన్నర్స్గా మేము రావడానికి ఎంతో మేము సహకరిస్తామని, ఆడతామని, మా యొక్క ప్రోత్సాహం చూపిస్తామని, మా యొక్క ఆటని ప్రతిభను చూపిస్తామని మేము తెలియజేస్తూ మరి ఈ యొక్క ఏలేశ్వరం టోర్నమెంట్ని మరి జయకరంగా జరిగించిన మేనేజ్మెంట్కి, ఎమ్మెల్యే గారికి మరి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా గారి జ్ఞాపకార్థం వరుపుల రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఏలేశ్వరం గ్రౌండ్ బ్యాచ్కి మరియు మా గోపి యువసేన సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 25 రోజులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ కంటిన్యూ జరుగుతూ ఉంది. దాదాపుగా 40 బ్యాచ్లు సుమారుగా ఈ మ్యాచ్లో పాల్గొనడం జరిగింది. దీనిలో విన్నర్స్గా ఏలేశ్వరం గ్రౌండ్ బ్యాచ్, రన్నర్స్గా జగ్గంపేట విన్ అవడం జరిగింది. ఈరోజు ఫైనల్ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు గొలపల్లి బుజ్జి గారు, మన స్థానిక శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజు గారు మరియు పట్నం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన నాయకులు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇంత ఎండ ఉన్నా కానీ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. మా ఏలేశ్వరం నగర పంచాయతీ మా నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రౌండ్ ఈ కాలేజీకి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్ మీద శాసనసభ్యురాలు ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే సంవత్సరానికల్లా ఈ గ్రౌండ్ని ఒక అద్భుతంగా ఒక స్టేడియం లాగా ఒక అందంగా తీర్చిదిద్దాలి. వాకింగ్ ట్రాక్ కానీ, ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళు కానీ, వాలీబాల్ కానీ, ఈ ప్లేయర్స్ అందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ గ్రౌండ్ తీర్చిదిద్దాలని చెప్పి కృత నిశ్చయంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ గ్రౌండ్ ఏలేశ్వరం పట్టణానికి ఒక తలమానికంగా, ఒక యూనిక్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క వాళ్ళ యొక్క సహకారంతో నేను సోదరులు నారాయణ స్వామి గారు, పట్టణానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి, ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈ గ్రౌండ్ టీం సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంను నిర్వహించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి నుంచి ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీగా ప్రతిపాడు చేరుకున్నారు. ప్రతిపాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు. ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ, జరిగిన ఎన్నికల్లో 100కు పైగా హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమార్, జడ్పీటీసీ గొల్లు దివానం, బదిరెడ్డి గోవిందు, రామశెట్టి బుల్లి రామకృష్ణ, సిరగం వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి జమీలు, నరాల శ్రీను, అడప సోమేష్, ఈగల అప్పారావు, గుడాల వెంకటరత్నం, సుంకర రాంబాబు, కొల్లపల్లి సురేష్, సామంతాల సూర్యకుమార్, దళై చిట్టిబాబు, జువని వీర్రాజు, 4 మండలాల నుండి భారీ ఎత్తున వైసీపీ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దినాలు జరుపుకుంటుంటాం, ఎన్నో దినోత్సవాలు జరుపుకుంటుంటామండి. కానీ ఈరోజు ఏ రాష్ట్రానికి చెందని, ఏ దేశానికి చెందని ఒక వెన్నుపోటు దినోత్సవం మన రాష్ట్రం, మన ఆంధ్ర ప్రజలకే ఒక అరుదైన అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు మనందరికి గిఫ్ట్ ఇచ్చారండి. ఈవేళ ఎన్నో హామీలు ఇచ్చి ఈవేళ ఆయన సింహాసనం ఎక్కడం జరిగిందండి. 40 ఏళ్ల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారు ఏడాది పాలన ఎంతో మంచిగా, సుఖ సంతోషాలతో, రైతుల ఆనందంతో, మహిళల ఉత్సాహంతో జరగవలసిన ఏడాది యానివర్సరీ
అరాచకాలతో, హత్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించి కార్యక్రమాలతో ముగించుకుంటున్నారు. ఈరోజు ఎన్నికల ముందు వీధి వీధికి వచ్చి పల్లెపల్లికి తిరిగి మనిషికి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పారు. ఈవేళ చూస్తే ఖజానా ఖాళీ, చూస్తుంటేనే భయం వేస్తుందని అంటున్నారు. 40 ఏళ్ళ అనుభవం ఏమైందని ఈవేళ ప్రశ్నిస్తాను మిమ్మల్ని. ఇప్పటి వరకు జగన్ గారు చేసిందన్నీ కూడా అప్పుల పాలైపోయింది. ఆంధ్ర మరో శ్రీలంక అయిపోయింది, మరో పాకిస్తాన్ చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు నిలదీశారు మీరు. ఈవేళ మీరు సింహాసనం ఎక్కిన 11 నెలలకే 1,32,000 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది? ఏ పథకాలు అమలు చేశారు? ఏ అభివృద్ధి చేశారో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈవేళ మీ అధికార దాహం తీర్చుకోవడం కోసం ఊరు తిరిగి మనిషికి మీరు హామీ ఇచ్చారు. మీ మాట నమ్మరని తెలిసి, మీకు ఓటేయరని తెలిసి మరో 2 పార్టీల్ని తోడుగా తెచ్చుకుని, మరో 2 వ్యక్తులను తోడుగా తెచ్చుకుని, వారితో కూడా చెప్పించుకుని, మీ అబద్ధాల పురాణం వాళ్ళతో కూడా నామజపం చేయించి ఊరు పంపించారు. మీ ముగ్గురిని చూసి ప్రజలు ఆశపడి నమ్మి ఈవేళ మీ అందరికీ ఓట్లేశారు. ఈవేళ ఒక్కరు కూడా నోరిప్పలేని పరిస్థితిలో ఈవేళ కూటమి ప్రభుత్వం ఉంది. చాలా సిగ్గు చేయటని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. జగన్ గారు ఎన్నో పథకాలు అమలు చేశారు. అభివృద్ధి లేదని మీరు అన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ గారి మాట జగన్ గారి స్ఫూర్తి తీసుకున్నారు. దేశం అంటే మనుషులండి. రోడ్లు మీద గుంతలు పూడ్చడం, 4 బిల్డింగ్లు కట్టడం కాదండి అభివృద్ధి అంటేని. జగన్ గారి ఆలోచన మీకు చెప్తున్నాను. మనుషులందరూ సమన్వయంగా ఉండాలని, ప్రజలందరూ వారి ఆర్థిక నిత్యంలో ఒక మెట్టు ఎదగాలని, పేదవాడికి గొప్పవాడు సమానంగా చదువుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మీరు మీ ఛానల్స్ ద్వారా, మీ పేపర్ల ద్వారా ఆయనని ఒక భూతంగా చూపించి ప్రజల్ని మబ్బపెట్టి, ప్రజల్ని కష్టాల్ని మీరు అరుసుగా తీసుకున్నారు. ఈవేళ మీకు వేసిన ఓటు జగన్ గారి మీద వ్యతిరేక ఓటు కాదని మీకు చెప్తున్నాను. ప్రజల అవసరాల కొలిది మీకు వేశారు తప్ప జగన్ గారిని వ్యతిరేకించి ఓటు కాదని మీకు మరీ తెలియజేస్తున్నాను. జగన్ గారు అమలు చేసిన ప్రతి పథకం ఎంతో విలువైంది. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగపడిందండి. మేలియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామంలో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ నిర్వాసిత గ్రామంలో గ్రామ సభలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. పాతపట్నం నియోజకవర్గం మేలియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామంలో గ్రామ సభ వేదికగా నిర్వాసితుల నుండి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, అలాగే ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి కూడా ప్యాకేజీ అందించే విధంగా చర్యలు చేపట్టి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఆఫ్ షోర్ ప్రాజెక్టు వలన చాలా గ్రామాలకు సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మేలియాపుట్టి మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ అధికారులు, ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం అవుతే మీరు ఒక్కటి ఆలోచన సరిపోతుంది. గత 5 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడారా, ఈ ప్రాజెక్టు గురించి ఏ నాయకులు వచ్చినా మాట్లాడారా, ఏ ప్రభుత్వమైన వచ్చింది అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం మీ దగ్గరకు వచ్చి సమస్యలు అవుతాయి. కొంతమందికి ఇప్పుడు ఆల్రెడీ పట్టాలు, భూములు మీకు ఎవరైతే పెళ్లి పట్టాలు ఇచ్చారో కొంతమందికి అవి కూడా చూపిస్తున్నారు. ఇంకెవరికైతే ఇల్లు పట్టాలు చూపించలేదో అవి కూడా మీకు చూపించే ఏర్పాట్లు ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు చూస్తారు. దయచేసి సావధానంగా ఎవరో చెప్పిన మాటలు వినకుండా మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా మొన్న మీకు ఒక విషయం చెప్పాను. నేను ఎక్కడికో ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు వస్తున్నప్పుడు, నేను అక్కడ వేలు వెళ్తున్నప్పుడు నాకు కొంతమంది కలిశారు. ఎవరు కలిశారు నాకు చెప్పండి. కలిశారు తమ్ముడు, ఎవరు కలిశారు? ఆ రోజు ఎవరు కలిశారు నాకు? మొన్న మసీదు దగ్గర మీరు ఒకరు, ఇంకెవరు కలిశారు? ఆడపిల్లలు చాలా మంది కలిశారు. ఆ ఆడపిల్లలు అందరూ కలిశారు. పనికి వస్తున్నారు. వాళ్ళందరితో కూర్చుని మాట్లాడి ఒకటి అన్నాను, మీరు రండి మీతో నేను మాట్లాడతాను అని చెప్పడం కూడా జరిగింది. అంటే మీకు విషయం సమస్య మీద మాత్రమే మీరు
వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు పెద్దాపురం వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సామర్లకోట వైసీపీ కార్యాలయం వద్ద నుండి భారీగా పాదయాత్ర జరిగింది. వైసీపీ కార్యకర్తలు పాదయాత్రగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ శ్రీరామునికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మోసపూరిత తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఒక హామీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాకుండా కేవలం తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కోసం, తన వారికి ప్రయోజనం చేకూర్చడం కోసం మాత్రమే పరిపాలన చేస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం, అలాగే పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు గారి యొక్క సారథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు కార్యక్రమం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము కూడా పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి కూడా మా కార్యకర్తలు సమీకరించడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంచేత ఈ వెన్నుపోటు కార్యక్రమం గురించి మరీ చెప్పగలరు మీరు అందరూ, విలేకరులు, జర్నలిస్టులు, మీకు తెలిసి అన్నీ కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో నవరత్నాల పేరుతోటి ప్రకటించినటువంటి హామీలే కాకుండా అదనంగా అనేకమైనటువంటి హామీలను 98% అమలు జరిపినటువంటి జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం కోసం అబద్ధాలతోటి, అవినీతితోటి, అక్రమాలతోటి, అరాచకంతో తప్పుడు హామీలన్నీ ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి 1995లోనే మామగారిని ఎన్నిపోటు పొడిచి వాళ్ళ ప్రజలను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5,16,00,000 మందిని కూడా ఎన్నిపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఈనాటికి కూడా ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ హామీలు 143 హామీలు కానీ ఒక హామీలు కూడా అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మహానాడు జరిపి ఎంత సిగ్గు లేకుండా ఉన్నాడో మొత్తం హామీలన్నీ కూడా అమలు జరిపేసామని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఘోరం ప్రపంచంలో ఎక్కడ ఇంత అబద్ధాలు కోరు ఎక్కడ మనకు కనపడదు. ఎవరైనా అబద్ధాలు చెప్పడంలో ఎన్నిపోటులో కూడా నోబెల్ బహుమతి పెడితే ఎవరో కూడా పోటీకి నిలబడలేరు. చంద్రమోహన్ రెడ్డి ఏకగ్రీవంగా నోబెల్ బహుమతి వస్తున్నారు. అలాంటి మనిషి ఎంత అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఇవాళ అన్నీ మీకు తెలుసు. దానికి నిరసనగా ఇక ప్రారంభం ఇక్కడి నుంచి కార్యక్రమం కూడా అతని యొక్క అక్రమాలు ఏవైతే ఉన్నాయో కేవలం తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం అతను చేసేటటువంటి పనులు, ఒక పక్కన 1,56,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చి, ఒక పక్కన పోలవరం కానీ, ఒక పక్కనే కతిమర రోడ్లు కానీ, ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా కేవలం అమరావతి అనేటువంటి దానికి మొత్తానికి నిధులన్నీ మళ్లించేసి కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి మనుషులు, వాళ్ళకి కావాల్సినటువంటి అందరూ కూడా ప్రయోజనం కోసం అతను పనిచేస్తున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో పనిచేయలేదు. ఎవరైనా సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వాడు ప్రజలందరూ కూడా నా బిడ్డలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ ఏమీ చూడకండి, ఎవడైతే అర్హుడైతాడో మనం అమలు జరిపే ప్రతి పథకం వాడికి అమలు చెప్పండి ఆయన చెప్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ, నాయకులు కానీ ఎవరికి కూడా మనం ఒక పథకం కూడా అమలు జరపకూడదు. అలాగే అమలు జరిపితే పాముకు పాలు పోసినట్టుగా అనేటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో భారతదేశంలో ఉంటే 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా అలా చెప్పిన వాళ్ళు ఉంటారంటండి. ప్రజలందరూ కన్నబిడ్డల్లా చూడవలసినటువంటి ముఖ్యమంత్రి ఇలా వివక్షతతోటి అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కూడా మతం పేరుతోటి ఆ ఇష్టం వచ్చినట్టుగా దళితుల్ని వీలితుల్ని ఆ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తాం అన్నది రాష్ట్రం ఎన్నాళ్ళు జరుగుద్ది. ఇప్పటికప్పుడు నిజం నెగ్గుద్ది, సత్యమే నిలబడుతుంది, సత్యమే వదయితే అని మన పార్టీ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి నిరంతరమైన కార్యక్రమాలు చేసి అతను చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, అవినీతి, అబద్ధాలు అన్నీ కూడా ఎండగడతామని నేను మోకం మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీకు వాళ్ళు మరొకసారి మీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంచిన దినంగా కార్యక్రమం చేపట్టనుంది. కనుక ఈ రోజు పి గన్నవరం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వంచిన దినం బ్రోచర్ను పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పెన్షన్లు కూడా ఉడుపుడి చంద్రబాబు గారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 2026 నాటికి అన్ని పోర్టులతో పాటు ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేయని
ఆదేశించిన చంద్రబాబు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. తునిలో కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి దాడిశెట్టి. కాపు ఉద్యమం కేసులపై జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాపు జేఏసీ నాయకులు. కాపుల పట్ల వైసీపీ కమిటీ ప్రేమ వలకబోస్తుందని రావులపాలెంలో మీడియాకు వెల్లడించిన కుల రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాప్స్ పునరుద్ధరణ చేయడంపై హర్షం వ్యక్తం చేసిన అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి. గొల్లల మామిడాడ గ్రామంలో వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి రేషన్ అందజేసిన రామకృష్ణారెడ్డి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.